ఈ రేంజ్ నేను ఇడిపోవాలని కోరుకుంటున్నా. దాన్ని తీసుకొచ్చి ఈడ పెడితే రేపటి నాడు ఇబ్బంది అవుతుంది అంటున్నా ఇట్లాంటి సినిమాలు చేస్తే. అయితే చివరిసారిగా చెప్పి చేసినప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నాకు. మరి హరిశంకర్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలా, హరిశంకర్ కనిపిస్తే షెడ్యూలో ఐస్ ముక్కలు పెడతా. ఆ వస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి కిచిడి సినిమా తీస్తాడా? వస్తాద్ భగత్ సింగ్ అంటే ఏంటిది? ప్రతి ఒక్క కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక దేవునిలాగా పూజించే మనిషి భగత్ సింగ్, అవునా కదా? ఆయన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ముఖ్యంగా రాజకీయంతో కూడా సంబంధం లేదు, అవునా కదా? అట్లాంటి ఒక మంచి వ్యక్తి పేరు పెట్టినావు సినిమాకి. మరి సినిమాలో ఏం కథ చెప్పినావు నువ్వు? చెప్పు నాకు హరిశంకర్ సారు, నువ్వు సినిమాలో ఏం చెప్పినావు నాకు? ఒక కథ ఉంటుంది కదా, ఏదైనా ఒక సినిమా పేరు చెప్తే ఒక కథ ఉంటుంది. ఖైదీ నెంబర్ 55 అంటే ఒక రైతుల కథ ఉంది, అవునా? ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కథ. హరిహర మల్ల అంటే ఒక కథ ఉంది, అవునా? ప్రతిదానికి ఒక కథ ఉండాలన్నా. ఇప్పుడు అన్నం తినవా అంటే తిన్న తమ్ముడు అంటావు. ఏం కూర అన్న అంటే ఏం చెప్తావు నువ్వు? చికెన్ అంటావు, లేదా మటన్ అంటావు, లేదా ఫిష్ అంటావు. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు అని అంటే అది ఏం కూర అవుతుంది అన్న? నేను అదే ఏం కూర అంటే చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది అంటే ఒక్కొక్కటి లేదు, అంత కిచిడి చేసి ఉన్నారు. ఏమి అన్నా నేను? ఏమి అను నేను? ఏమి అన్నా? ఏమి ఇవ్వాలి చెప్పు? ఒకటన్నా ఇవ్వు. అప్సెట్ అయిపోయినా నేను.